వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలోని మనం విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన ఒక అద్భుతమైన శక్తి రూపం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం గురించి తెలుసుకుందాం. అక్కడి చరిత్ర మరియు రహస్యాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి కొండపైన ఈ ఆలయం ఉంది. ఈ పర్వతానికి గొప్ప పురాణం ప్రాముఖ్యత కూడా ఉంది. ఇంద్రకీలాద్రి కథ. ఋషి తపస్సు చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం కీల అనే ఒక ఋషి ఉండేవారు. దేవతల కోసం ఘోర తపస్సు చేస్తూ ఉండేవారు. అతని భక్తికి సంతోషించి దేవతలు ఆ పర్వతాన్ని ఇంద్రకీలాద్రిగా మార్చారు. తరువాత మహిషాసుర వర్ధనం. అప్పుడు ప్రపంచాన్ని బాధిస్తున్న మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని సంహరించడానికి దేవతలు శక్తిని సృష్టించారు. ఆ శక్తి రూపమే మనకు కనకదుర్గమ్మ తల్లి. ఇక్కడ మహిషాసురుణ్ణి సంహరించి శాంతి కోసం కనకదుర్గమ్మగా వెలిసింది. ఇక ఆలయ నిర్మాణం. ఈ ఆలయం ప్రాచీన కాలంలో నిర్మించబడింది. కాలక్రమేణా రాజులు దీన్ని విస్తరింపచేశారు. ఇది శక్తిపీఠంగా ఎంతో పవిత్రమైన స్థలంగా మారిపోయింది. ఇక దసరా ఉత్సవాలు. ప్రతి సంవత్సరం దసరా వేళల్లో ఇక్కడ జరిగే వేడుకలు అత్యంత వైభవంగా ఉంటాయి. ఈ సమయంలో అమ్మవారు వివిధ అలంకారంలో మనందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఇక 6 విశేషాలు, నమ్మకాలు. ఈ ఆలయంలో మొక్కులు పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇక్కడి శక్తి ఎంతో గొప్పగైనది. అలాగే సాయంత్రం దీపాలు. ఇలా ఎంతో పవిత్రమైన మన కనకదుర్గమ్మ ఆలయం గురించి భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.